ప్రవేశించమని ప్రవేశయ్యా. అయ్యా మీరే మాతో మాట్లాడమని ప్రవేశయ్యా. ఇంకా ప్రవేశయ్యా. అయ్యా మీరే వారి నోటిగా వాడుకొని ప్రవేశయ్యా. అయ్యా వ్యర్థమైన మాటలు చెప్పకుండా ప్రవేశయ్యా. అయ్యా యోగకరమైన ప్రవేశయ్యా. అయ్యా మాటలు మాతో మాట్లాడమని ప్రవేశయ్యా. సమస్త మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుని ప్రవేశయ్యా. వాతావరణానికి అలాంటి స్వాధీనించుకోమని ప్రవేశయ్యా. సమస్త మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ అయ్యా నన్ను తగ్గించుకుంటూ నిజమైన నామాన్ని చేసి కొన్ని స్థితి నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు సమర్పించబడిన వేడుకున్నాను తండ్రి. కృపా ప్రేంగల తండ్రి, జీవలేవాన్ని బంగారు పదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు అందుకే మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అద్భుతములు చే దేవుడు, నేను ఆశ్చర్యకారం జరిగించే దేవుడు ప్రభా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా గడిచిన మాసం అంతా కూడా మీరు కాపాడి భద్రపరిచి ఇంతవరకు కూడా సజీలకులో చేరుస్తూ వచ్చినందుకే మీ కొందనాలు చెల్లిస్తున్నాం. నడిపించిన దేవుడు, పోషిస్తూ ప్రభావ సంరక్షిస్తున్న తండ్రి, మమ్మల్ని మీ కృపలో భద్రపరుస్తూ వచ్చినందుకే మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. దేవానన ఈ యొక్క 2023 సంవత్సరంలో కూడా ప్రభావ 12వ మాసంలో కూడా మీరు మమ్మల్ని ప్రవేశపెడుతూ వచ్చినందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. సంవత్సరం దయకిరీటంగా మీరు అనుగ్రహించేంతవరకు కూడా మీ కృపలో భద్రపరుస్తూ వచ్చినందుకే మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మేము అపనమ్మకస్తులమైనప్పటికీ నమ్మదగిన దేవుడుగా ఉంటూ వచ్చినందుకే దేవా మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. దినం ప్రభా గృహంలో చేరి ప్రభా దుర్గా నాకను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కుటుంబంలో చేరి స్త్రీలకు కొడుకుగా ప్రభా మీ సన్నిధిలో చేరుస్తున్నాం. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. కనికరించండి తండ్రి, కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే సహాయించండి, మీరు తోడుగుణమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా ప్రభా నీ ఘనమైన నామాన్ని స్తుతించి గణపరిచినట్లుగా ప్రభా మా హృదయాలు మీరు సిద్ధపరచండి తండ్రి. దేవా జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పాటలతో హృదయమారమును స్తుతించినట్లుగా తండ్రి మా నోటిని మీరు జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. కృప చూపించండి, మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్న వాక్యం ద్వారా కూడా మీరు మాట్లాడండి ప్రభా. నాన్న వినే చెవి గ్రహించే మనసు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగా కానీ సెలవిచ్చినారు తండ్రి. ఆత్మీయంగా ప్రభా మీ మాటలు వినటానికి గ్రహించినట్లుగా ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కనికరించండి, కృప చూపించండి. నాన్న వాక్యం ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నన్ను వ్యర్థమైన మాటలు దూరపరచండి తండ్రి. మాకు ఈ కుటుంబానికి ఏది క్షేమకరమైనదో ప్రభా మాటలు మీరు మాకు అనుగ్రహించండి, కృప చూపించండి తండ్రి. వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాయి. ఇంకా నువ్వు రావాల్సిన వారిని తీసుకురండి ప్రభా. సకాలంగా సమయానికి ప్రభా నీ సన్నిధికి వచ్చే విషయంలో కృప చూపించండి. జ్ఞాపకం చేసుకుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కొద్ది సమయం ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించడం కొరకు కూడా మమ్మల్ని సిద్ధపరచండి. ప్రార్థన కొరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సహాయపడమని మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 215. 215 పాత పాట బుక్ అయితే 186. భక్తులారా స్మరించారు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా సర్వము చక్కగా చేసే సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా
స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ గాలి తుఫానులను గాదించి బాధలను తొలగించే గాలి తుఫానులను గాదించి బాధలను తొలగించే శ్రమలలో మనకు తోడై ఉండి శ్రమలలో మనకు తోడై ఉండి బయలుపరచె తన జయమున్ శ్రమలలో మనకు తోడై ఉండి బయలుపరచె తన జయమున్ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ జీవనదిని ప్రవహింపజేసే సకల స్థలములయందు జీవనదిని ప్రవహింపజేసే సకల స్థలములయందు లేఖకు మించిన ఆత్మల తెచ్చి లేఖకు మించిన ఆత్మల తెచ్చి ప్రభువే స్తోత్రాలుండు లేఖకు మించిన ఆత్మల తెచ్చి ప్రభువే స్తోత్రాలుండు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే సంఘము అభివృద్ధిని చెందుటకు సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినిచ్చే సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినిచ్చే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే ఇంతవరకును ఆదుకొనెనుగా
ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకై. ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకై. మనమాయన గార్పించుకొనేదము, మనమాయన గార్పించుకొనేదము. ఆయన ఆశ్రయమదియే. మనమాయన గార్పించుకొనేదము. ఆయన ఆశ్రయమదియే. భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ. కొంచెమే కాలమే మిగిలి ఉన్నదని ప్రభువును సాధించుటకై. కొంచెమే కాలమే మిగిలి ఉన్నదని ప్రభువును సాధించుటకై. గనుక మనము నడచుకొనేదము, గనుక మనము నడచుకొనేదము ప్రభు మార్గములయందు. గనుక మనము నడచుకొనేదము ప్రభు మార్గములయందు. భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సారము చక్కగా చేసే. సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ. పాట సంఖ్య 198. హల్లెలూయా పాడదా ప్రభుని కొనియాడు. పాత పాటలకైతే 760. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడే
కొనియాడేదన్ వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే మహాసమర్థుండవు నా రక్షణ శృంగం నీవే మహాసమర్థుండవు నా రక్షణ శృంగం నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్ ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్ ప్రభువానే వెలుగొందేదెన్ నా జీవంకు జ్యోతివి నీవే ప్రభువానే వెలుగొందేదెన్ నా జీవంకు జ్యోతివి నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ భయమును పారద్రోలి అభయమునిచ్చితివి భయమును పారద్రోలి అభయమునిచ్చితివి ఎబెనేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ఎబెనేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ కష్టములన్నిటినీ ప్రియముగా భరించును కష్టములన్నిటినీ ప్రియముగా భరించును నీ కొరకై జీవింతును
ప్రభు నిన్ను కొనియాడేదన్. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన. మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. ప్రార్థన చేస్తున్నాం. కృపా ప్రేమల తండ్రి, జంగల్ దేవ, బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా పాటల ద్వారా మనం స్తుతించి గణపరచడానికి మీరు సహాయపడుతూ వచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభు వాక్యం ద్వారా కూడా మీరు మాట్లాడండి. విశ్వరం వినడానికి సహాయించండి. ఇంకా నువ్వు రావాల్సిన వారిని ప్రభా వారి పనులు త్వరగా ముగించుకొని నీ సన్నిధికి వచ్చే విషయంలో ఆసక్తి కలిగి ఆశతో ప్రభా నీ సన్నిధికి వచ్చినట్లుగా మీరే సహాయించండి. ఈ సమయాన్ని ఎవరు కూడా పోగొట్టుకోకుండా మీ కృప చూపించమని మిగిలిన సమయం మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. లక్షణాలు 2 కొరింథీ 9వ అధ్యాయం 2వ వచనం చదువు. 2 కొరింథీ 9వ అధ్యాయం 2వ వచనం చివర వచనం చదువుతుంది. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడేవి. గత వారం ఏం చూసినాం? ఆసక్తి. ఏ విషయాలు ఆసక్తి ఉండాలంటే 2 విషయాలు చూసినాం. మొదటిదిగా మంచి కార్యములు చేసే విషయంలో ఏముండాలా? ఆసక్తి కలిగి ఉండాలి. మంచి పనులు చేసే విషయంలో ఆసక్తి ఉండాలి. రెండోది దేవుని ఇంటిని గురించి ఏముండాలా? ఆసక్తి ఉండాలి. దేవుని ఇంటిని ప్రేమించే వారముగా, దేవుని ఇంటిని హత్తుకునే వారముగా, దేవుని సన్నిధి అంటే ఏ దానికి కంటే కూడా మనం ఎక్కువ దేనికి ఇవ్వాలా? దేవుని ఇంటిని గురించి ఆశనను భక్షించుచున్నది అంటే దేవుని ఇంటిని అలాగ మనం ప్రేమించే వారముగా ఉండాలి. అటువంటి ఆసక్తి కలిగి ఉండాలి. ఈరోజు దేవుని మందిరంలో మీటింగ్ ఉంది లేదా ప్రార్థన ఉంది అంటే ఇలా ఉండాలి. ముందే మనం సిద్ధపడి ఉండాలి. మనం ఏం చేస్తాం? మన వెనకాల ఒకరు దొబ్బుతూ ఉండాలి కదా, కానివ్వండి 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 కదా. అట్లా మాటి మాటికి చెప్పడం అంటే ఏమని అర్థం?
ఆసక్తి లేని వల్ల ఏం చేస్తాం మనం? పిలుస్తూ ఉంటాం, రండి 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 అని. టైం అయిపోతుంది, పాటలు అయిపోయినాయి, వాక్యం అయిపోయిందని ఏం చేస్తాం? పిలుస్తూ ఉంటాం. అదే ఆసక్తి ఉంటే ఏం చేస్తాం? మనకు ఎవరు చెప్పబడలే కదా, మనమే రేపు ప్రార్థన ఉందంటే ఏదైనా పని ఉంటే ఈరోజే చేసుకుంటాం. ఎందుకంటే తొందరగానే దేవుని ఇంటికి నేను వెళ్ళాలా, అందరికంటే ముందు నేను దేవుని ఇంట్లో కనబడాలా అనే ఆసక్తి మనకు ఉండాలి. అంత అయిపోయినాక వస్తాం, సగం అయిపోయినాక వస్తాం కదా, పాటలన్నీ అయిపోయినాక వస్తాం. ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే ఆరాధన వర్తమానం కూడా అయిపోతుంది. మనం వచ్చే ప్రయోజనం ఏముంది కదా, మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఛార్జీలు పెట్టుకొని పోవాలి. మరి అంత సగానికి సగం పోతే మనం ఏం పొందుతాం? ఆడ ఏముండాలంట? దేవుని ఇంటిని గూర్చి ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి ఉంటే అందరికంటే మనమే ఏం చేస్తాం? ముందు సిద్ధపడి అందరికంటే ముందు మనమే దేవుని ఇంట్లో కనబడతాం. ఆసక్తి ఉంటే. ఆసక్తి లేకపోతే ఏదో పోదాం, పోవాలి కాబట్టి వెళ్తాం. ఇది పోలేదనుకో ఏం చేస్తారు? మనల్ని అడుగుతారు, ఎందుకక్క రాలేదు. అట్లా కనబడితే వచ్చింది అనుకొని ఏం చేస్తాం? అడగరు కదా. మనం ఎలా ఉండాలంట? ఆసక్తి కలిగి ఉండాలి. అందరికంటే ముందు దేవుని ఇంట్లో కనబడాలి. పాటల సమయానికి మనము కనబడాలి. పాటలు అంతా అయిపోయినాక, ఆరాధన అంతా అయిపోయినాక మనం ఏమి వింటాం? పోయి మేము గుంటూరు దగ్గర ఉన్నప్పుడు అన్న ఏం చేశాడంటే, ఫస్ట్ నేను ప్రార్థన చేసేటప్పుడు ఫస్ట్ పాట పాడేటప్పుడే వచ్చిన వాళ్ళ ఆరాధన చేయాలా అనేవాడు. ఇప్పుడంట ఫస్ట్ పాటకే వచ్చిన వాళ్ళే ఆరాధన చేయాలి, ఆరాధన వర్తమానం విన్న వాళ్ళే ఆరాధన చేయాలి, వాక్యం విన్న వాళ్ళే బలులు చేయాలా అనేవాడు. అడిగితే ఎట్లుంటే చెప్పండి? అప్పట్లో అలాగా చేసేవాళ్ళు. అయినా ఇప్పుడు అట్లా చేసినట్టు ఏం చేస్తారు? రారు, మందిరాన్ని రారు కదా. మనం ఒప్పుకుంటున్నాం, రారు. మేము ఇంత ప్రయాసపడితే ఆరాధన చేయొద్దు అంటారా, బల్ల తీసుకోవద్దు అంటారా అని. ఎవరి కోసం చెప్పేది? మన కోసమే. అది మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు. అది మన క్షేమం కొరకే. మన వాక్యం వినకుండా ఆరాధన చేయలేం, వాక్యం వినకుండా బలలో చెయ్యి వేయలేం. అది మనకే నష్టం. అందుకే మనం ఏం చేయాలంటే ఆసక్తి, దేవుని ఇంటి విషయం మనం ఏం కలిగి ఉండాలంట? ఆసక్తి కలిగి ఉండాలి. ఇప్పుడు చూద్దాం ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలంటే, అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 11వ చదవండి. అపోస్తుల కార్యము. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేది గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును సిలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించి చూచి. చాలు. ఏమంట? వాక్యం విషయం ఏం కలిగి ఉండాలంట? ఆసక్తితో దేవుని మాటలు వినాలంట. తెస్సలోనికలో ఉన్న సంఘములో ఉన్న వారు ఏం చేస్తూ వచ్చారంటే ఆసక్తితో ఏం చేశారంట? దేవుని వాక్యాన్ని వింటున్నారంట. పౌలును శీలను వారు చెప్పే మాటలు ఆ యొక్క దేవుని గ్రంథంలో ఉన్నాయా లేవా అని ఏం చేసేవాళ్ళంట? ప్రతి దినము పరిశోధించి చూసేవారంట. అలా ఉందో లేదో అని ఎప్పుడు తెలుసుకోగలం మనం? వాక్యము వినాలా, రెండోది ఏం చేయాలా? చదవాలా. చదివినప్పుడు అవును ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా, ఆ మాట అక్కడ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలంటే దేవుని గ్రంథాన్ని ఏం చేయాలంటే పరిశోధించే వారముగా ఉండాలి. ఎట్లా వినాలంటే వాక్యము ఆసక్తితో వినాలా. ఏదో ఎవరో తీసుకొని వచ్చినారు కదా, కూర్చున్నాం కదా, వచ్చినా విన్నా పోయినా అంటే అది ఆసక్తి ఉన్నట్లెక్క. నిన్న ఏమి విన్నామో ఈరోజు చెప్పలేం, పోయిన ఆదివారం మనం ఏమి విన్నామో చెప్పలేం. వాక్యం విషయమే ఏం కలిగి ఉండాలంటే ఆసక్తితో వినాలి.
ఆసక్తితో మన వాక్యం వినాలంటే ఈ వారం అంతట్లో మనం ప్రార్థన చేసుకోవాలా, వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ప్రభా ఈ రోజు నేను దేవుని ఇంటికి వెళ్తున్నాను, నీ ఇంటికి వస్తున్నాను ప్రభా, నాతో ఈ దినం ఏం మాట్లాడతావు? ఈరోజు ప్రార్థన ఉంది, సంఘ ప్రార్థన ఉంది, ఈరోజు సంఘ ప్రార్థనలో ఏం నాతో మాట్లాడతావు ప్రభా? గృహ గుడికి ఉందని గృహ గుడికిలో ఈ ఈ యొక్క మీటింగ్లో నాతో ఏం మాట్లాడతావు ప్రభా అని మనం అడిగే వారంగా ఉండాలి. ఆసక్తి ఉంటే ఏం చేస్తాం? అడుగుతాం. ఆసక్తి లేదనుకో ఏదో ఇంటోళ్ళు పిలిచినారు కాబట్టి వచ్చి కూర్చుంటాం, అంతే కదా. ఇప్పుడు అక్క పోయి అందరికీ చెప్పొచ్చింది ఇక్కడ మీటింగ్ ఉందని. కొంతమంది వచ్చినారు, కొంతమంది రాలేదు, సమయానికి కూడా రాలేదు. ఏమర్థం? ఆసక్తి లేదు కదా. అక్క అంత దూరం నుంచి వచ్చింది కాబట్టి వచ్చి కూర్చున్నాం. ఎలాగుండాలంటే ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని వినాల. ఆసక్తితో దేవుని మాటలు వినటానికి మనం ఏం చేయాలంటే, అందుకే యాకోబు రాసిన పత్రికలో ఉంది, ఏమనుందంటే మాట్లాడుటకు నిదానించేవాడు, వినుటకు వేగురు పడాలంట. వినటానికి ఏం చేయాలంటే మనము వినటానికి సిద్ధంగా ఉండాలి. మనం ఏం చేస్తామంటే మాట్లాడడానికి ముందుంటాం. నేను కూడా అంతే. మనం ఏం చేస్తాం? మనం ఎక్కువగా మాట్లాడతాం, వినేది తక్కువ. వాక్యం ఏం చెప్తుంది? మాట్లాడటకు నిదానించాలంట, వినుటకు వేగురు పడాలంట. ఎప్పుడు ఏం మాట్లాడతారు? దేవుని బిడ్డలైన వారు వచ్చినప్పుడు ఏం చేయాలంట? వారు ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు అని వినటానికి ఏం చేయాలంట? వేగురు పడే వారముగా ఉండాలి. అందుకే మరియమ్మ ఏం చేస్తూ వచ్చింది? మరియమ్మ ఏం చేస్తుంది? యేసు ప్రభు చెప్తా ఉంటే ఆయన పాదముల దగ్గర కూర్చొని ఏం చేస్తుందంట? వింటా ఉందంట. అదే మరియమ్మ ఏం చేసింది? అనేకమైన పనులు కలిగి ఉంది. అంటే చెయ్యాల, మంచిదే. దేవుని బిడ్డలైన వారి ఇంటికి వచ్చినప్పుడు వారికి మన ఇంట్లో కలిగింది వారికి మనం పెట్టాలి కాదా. కానీ మొదట ఏం చేయాలంట? వినాల. ఇక్కడ మనం వాక్యం వినుట్లో ఏం కలిగి ఉండాలా? ఆసక్తి కలిగి ఉండాలి. కీర్తన 119 161 వచ్చిన చదవండి. 119 161. చదవండి. 119 161 కీర్తన. అధికారులు నిర్ణయితంగా నన్ను తరుగుదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమును నిలిచిన్నది. చాలు. ఏముందంటే నీ వాక్య భయం నా హృదయంలో నిలిచి ఉన్నది. వాక్యం వినాలని ఆసక్తి ఉంటే, దేవుడు అంటే భయం ఉంటే ఏం చేస్తాం? మనం సమయానికి పోతాం, దేవుని ఇంట్లో కనబడతాం. ఇంకేం చేస్తామంటే భయముతో దేవుని మాటలు ఏం చేస్తాం? వింటాం. ఏదో నిర్లక్ష్యంగా కాదు, దేవుని ఇంటికి వస్తాం, బయటికి లోపలికి తిరుగుతూ ఉంటాం. అంటే మీరు తిరుగుతున్నారని కాదు. కొన్నిసార్లు ఏం చేస్తాం మనం? అక్కడ వాక్యం చెప్తుంటే కూడా ఏదో కొంతసేపు బయట ఉంటాం, కొంతసేపు లోపల ఉంటాం. అంటే దేవుని మాటలు ఒకసారి చెప్పబడినవి మళ్ళా మనకి ఎవరైనా చెప్తారా? మనం ఏం చేయాలంటే దేవుని మాటలు అక్కడ చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఎంతో ఆసక్తితో వినాలి. ఇక్కడ భయముతో ఏం చేయాలంటే దేవుని మాటలు వినేవారముగా ఉండాలి. ఆసక్తితో దేవుని మాటలు మనము వినేవారముగా ఉండాలి. దేవుని వాక్యం పట్ల మనకు ఆశ అనేది, మనము వాక్యం పట్ల ఆశ అనేది కలిగి ఉండాలి. ఆకలి, దేవుని పట్ల వాక్యం పట్ల ఏం కలిగి ఉండాలా? ఆకలి వేసినప్పుడు ఏం చేస్తాం కదా? ఎంత స్వీట్గా తింటామంటే అంత స్వీట్గా తింటాం. ఆకలి వేసినప్పుడు, ఆకలి లేకపోతే ఏదో ఇష్టం ఉండి లేక తింటాం. అంటే వాక్యం మీద మనకు ఆశ కలిగి ఉన్నప్పుడు, ఆసక్తి కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఎంతో భయముతో దేవుని మాటలు చెప్తున్నప్పుడు ఇంకేం చెప్తారని వినేవారముగా ఉంటాం. అందుకే వాక్యం పట్ల మనం ఏం కలిగి ఉండాలంట? ఆసక్తి కలిగి ఉండాలి. అపోస్తుల కార్యము 13 44. అపోస్తుల కార్యము 13:44. 13 44.
మరుసటి ఉమ్, విశ్రాంతి దినమున ఉమ్, దాదాపుగా ఉమ్, ఆ పట్టణమంతయు ఉమ్, దేవుని వాక్యం వినుటకు ఉమ్, కూడి వచ్చెను. ఉమ్, యూదులు ఉమ్. జనసమూహములను చాలే ఏమంట మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చిరి. ఏలని కూడి వచ్చారంట? దేవుని మాటల కొరకు ఏం చేస్తూ వచ్చారంట? వారు కూడి వచ్చిరి. ఇంకా మత్తయి సువార్తలో ఉంది, ఏముందంటే 3 దినాలు యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఏం చేస్తూ వచ్చారంట? 3 దినాలు ఉంటూ వచ్చినారు. ఇంకా ఆకలి లేదు, ఆ నీళ్ళు తాగాల, తినాలా, ఇంటికి వెళ్ళాలా అని ఏమి లేదు. ఏం చేస్తారంట? 3 దినాలు ఏం చేస్తూ వచ్చారు వాళ్ళు? ఆయన చెప్పింది వింటా ఉండాలి కూర్చొని, పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా. మనం 1 గంట 2 గంటల దేవుని మందిరంలో ఉండగానే మనకు ఇంట్లో ఎక్కడ విప్పుతుంది మన మనసు అంతా ఇంటి మీద లాగుతుంటుంది కదా. ఇంటికి ఎప్పుడు వెళ్తామా అని ఏం కలిగి ఉండాలంటే, దాదాపుగా పట్టణం అంతా కూడా ఏం చేస్తూ వచ్చారంట? దేవుని వాక్యము వినటానికి కూడి వచ్చిరి. దేవుని మాటలు వినటానికి కూడి వచ్చిన వారుగా మనము చూస్తాం. మనకు కూడా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోవద్దు. అటు ఇటు లేదా పిల్లల ద్వారా వాళ్ళ పిల్లలు కొంతమంది మనం ఏం చేస్తామంటే పిల్లల వైపు చూస్తూ ఉంటాం, పిల్లల మీద దృష్టి ఉంచుతాం. మనం ఏం చేయాలి? వాళ్ళ వైపు చూస్తే ఇక్కడ వాక్యం అంతా కూడా మనం ఏమి విన్నామో తెలియదు. మనం విన్నదంతా కూడా వ్యర్థంగా పోతాం. మనం ఎవరి వైపు చూడాలా? దేవుని మాటల వైపు మన యొక్క దృష్టి ఉంచాలి. దేవుని మాటల మీద మన మనసు అనేది ఉంచాలి. దేవుని వాక్యం పట్ల మనం ఆసక్తితో దేవుని మాటలు వినేవారముగా ఉండాలి. మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 33 వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 33 వచనం. మార్కు సువార్త 4:33. 4వ అధ్యాయం. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలా అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. అనేకమైన ఉపమానాల ద్వారా ఏం చెప్తూ వచ్చారంట? వారికి వాక్యాన్ని బోధిస్తూ వచ్చినారు. వారు ఎంతో ఆసక్తిగా దేవుని మాటలు విన్నవారుగా మనము చూస్తాం. మనం కూడా దేవుని ఇంటికి వెళ్ళినప్పుడు, దేవుని ఎక్కడ మన ప్రార్థనకి వెళ్ళినప్పుడు దేవుని మాటల మీద మన దృష్టి అనేది ఉంచాలి. వాక్యాన్ని వినేవారముగా ఉండాలి. పెద్దంగా ఏదో వచ్చినాం పోయినాము అని కాదు. దేవుని మాటలు వినాలా, వాటిని ఏం చేయాలంటే హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుని మాటలు మనం ఏం చేయాలంటే వాటిని వారం అంతట్లో కూడా ఏం చేసుకోవాలంట? గుర్తు చేసుకునే వారముగా ఉండాలి. దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. 20వ అధ్యాయం 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చదను, వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకున్నారు కనుక వినలేకపోయి, ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై దాన్ని తృణీకరింతురు. చాలు. ఇక్కడ ఏం చేయాలంట? వినుటకు తమ మనసును సిద్ధపరచుకున్నారు కనుక వినలేకపోయి. మనసు వినటానికి సిద్ధంగా లేకపోతే ఏం చేయమంట? దాన్ని మనము వినలేము. మనం ఏం చేసుకోవాలంటే దేవునింటికి వెళ్ళే ముందు వాక్యం వినటానికి మన మనసును సిద్ధపరచుకోవాలి. అప్పుడే దేవుని వాక్యాన్ని మనము వినేవారముగా ఉంటాం. దేవుని వాక్యం వినటానికి మన మనసు సిద్ధంగా లేదనుకోండి, దాన్ని ఏం చేస్తామంటే మనము దాన్ని తృణీకరించి ఏదో విన్నాము వదిలేస్తాం. సాతాను కూడా ఏం చేస్తుందంటే మన దేవుని మందిరంలో కూర్చొనిస్తుంది, వింటాము, బయటికి రాగానే
అక్కడ ఏంది మనం విన్నామో అదంతా కూడా మర్చిపోతాం. మన మనసులో ఉన్నది ఏం చేస్తుంది, మన మనసులో ఉన్న వాక్యాన్ని అంతా కూడా ఎత్తుకొని పోతాం. ఎప్పుడు ఎత్తుకొని పోతాడు? వాక్యం వినడానికి మన మనసు సిద్ధంగా లేకపోతే. మన మనసు సిద్ధంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? వాక్యాన్ని గుర్తు చేసుకుంటా ఉంటాం, తలపోసుకుంటా ఉంటాం. కొన్నిసార్లు దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు ఆ మాట ఎన్ని రోజులైనా సరే మనం మర్చిపోం కదా. ఎన్ని రోజులైనా మర్చిపోం. నేను ఎప్పుడు సేవకు సమర్పించుకున్నానంటే 2004లో సేవకు సమర్పించుకున్నాను. 2004లో 2000 సంవత్సరంలో దేవుని నమ్ముకున్నాను. 2004లో సేవకి వచ్చాను. అప్పుడు దేవుడు సేవ కొరకే నాతో మాట్లాడినాడు. ఏమని మాట్లాడంటే ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయంలో మాట్లాడినాడు, యెషయా గ్రంథంలో మాట్లాడినాడు, ఇంకా మత్తయి సువార్తలో మాట్లాడతాడు. అవి మాత్రమే గుర్తుంటాయి. ఈ మరి ఇన్ని సంవత్సరాలు ఎన్నో మాటలు ఏమైపోయినాయి? మర్చిపోతాం కదా. అంటే నేను ఎందుకు చెప్తానంటే, చెప్పే నేనైనా వినే మీరైనా మనం ఏం చేస్తాం? వాక్యం వినడానికి మన మనస్సు సిద్ధంగా లేకపోతే ఏం చేస్తామంటే మర్చిపోతాం. సేవకు రాకముందు సేవ ఇంకా తీర్మానం చేసుకోలేదు అనమాట. ఈద్ మీటింగ్ జరుగుతా ఉంటే నేనేమనిపించింది, ఈద్ మీటింగ్కి వెళ్ళాలనుకున్నాను. యవనస్తుల కూడిక జరుగుతుంది పక్కన, మా ఊరి దగ్గర పక్కన జరుగుతుంది. అక్కడికి వెళ్ళాలనుకున్నాను. అప్పుడు బాప్తీసం తీసుకున్నాను, అన్నీ తీసేసా, బొట్టు లేదు, ఏం లేవు, అన్నీ ఇప్పుడు నేను ఎట్లా ఉన్నాను అప్పుడే కూడా అట్టే ఉన్నాను. ఇంకా యూత్ మీటింగ్కి వెళ్ళాలంటే నా మనసు ఏమనిపిస్తుందంటే, చిన్నది ఉంగరం పెట్టుకుంటే బాగుంటుంది కదా, చిన్నది చైన్ వేసుకుంటే బాగుంటుంది కదా, ఇట్లా పోతావా అని నా మనసు ప్రేరేపిస్తూ ఉంది. అని నేనేం చేశానంటే మా అమ్మని తీసుకొని మా అమ్మతో పాటు బంగారం అంగడికి వెళ్తే ఆడ అది ఒంటరి ఉంటుంది కదా ఉంగరం, అది తీసుకోవాలా, చిన్నది చైన్ ఒకటి వేసుకోవాలా, వేసుకొని పోవాలా అనుకున్నాను. ఇట్లా పోకుండా చూడండి, ఏది అప్పటికే అన్నీ తీసేసాను, బాప్తీసం తీసుకున్నాను. సాతాను ఎట్లా ప్రేరేపిస్తుందని అప్పుడు మొత్తానికి అయితే వేసుకోలే, అట్లే పోయా యూత్ మీటింగ్కి. ఇప్పుడు ఎట్లా అట్టే పోయాను. అక్కడ లాస్ట్ రోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీ సేవ కొరకే నిన్ను పిలుస్తా ఉన్నాను, నిన్ను ఒక సాధనముగా వాడుకుంటా అంటే పౌలుతో చెప్తాడు. దేవుడు పౌలును దర్శించినప్పుడు పౌలుతో ఆ మాటలు చెప్తాడు. నేను ఒక సాధనముగా ఏర్పాటు చేసుకున్నాను. అప్పుడు సేవకు తీర్మానం చేసుకున్నాను. చాలా బాగున్నాడు. ప్రభా సాతాను నన్ను ఎట్లా ప్రేరేపించిందో చూడు. ఆ మాటలు దేవుడు సేవకు అయితే ఏ వాగ్దానాలు ఇచ్చినారు అవన్నీ కూడా ఇప్పుడు కూడా గుర్తే నాకు. ఈ మధ్యాహ్నం అన్నీ ఎటువైనాయి అంటే కొన్నిసార్లు మనం వాక్యాన్ని వింటాం కానీ మర్చిపోతాం. మనం ఏం చేయాలంట, వాక్యాన్ని వినటానికి మన మనస్సును సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకోవాలంటే వారమంతా ప్రార్థన చేసుకోవాలి. అట్లా వినటానికి మనము వేగురు పడే వారముగా ఉండాలా. దేవుని వాక్యాన్ని వినటానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తితో దేవుని మాటలు మనము వినేవారముగా ఉండాలి. ఇంకా చూద్దాం లూకాసు వార్త 21వ అధ్యాయం 38వ చూడండి. లూకాసు వార్త 21:38 వచనం. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన ఎద్దుకు పెద్దల కాడ వచ్చుచుండిరి. ఇప్పుడు వచ్చారంట పెందల కాడే. ఎందుకు వచ్చారు వాళ్ళందరూ పెందల కాడ? పనులు లేవు వాళ్ళకి. ఎందుకు వచ్చారు? పెందల కాడే వచ్చారంట. ఎందుకు వచ్చారంటే ఆయన మాటలు వినటానికి పెందల కాడే వారు వచ్చారు. మనం 10 గంటలకు మీటింగ్ అంటే 11 గంటలకు వస్తాం. వీళ్ళు ఎక్కడ వచ్చారు? ఎన్ని గంటలకు వచ్చారంట? పెందలాడే అంటే ఇంకా చీకటితో ఉన్నప్పుడే ఏం చేస్తూ వచ్చారు? వారు ఆయన మాటలు వినటానికి ఆసక్తితో వచ్చారు. ఆయన చూడాలా, ఆయన మాటలు వినాలా, దేవుని ఇంట్లో
కనబడాలా అని ఆశతో వారు వచ్చిన వారుగా చూస్తాం. రెండోదిగా, మొదటిదిగా మనం ఏం చూసి వచ్చాం, దేవుని మాటలు వినటానికి ఆసక్తి కలిగి ఉండాలి. రెండోది, మనం ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలంటే పనులు చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. దేని కొరకంట? పని చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. కొంతమందికి ఉండదు ఆసక్తి పని చేసేదానికి, కొంతమందికి ఏముండదు, పని చేయడానికి ఆసక్తి ఉండదు. ఎంతో సోమరితనంగా ఉంటారు, ఎంతో నిర్లక్ష్యంగా ఉంటారు. చూడండి, ప్రసంగి 10వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి 10వ అధ్యాయం 10వ వచనం. చదవండి. 10వ అధ్యాయం 10వ వచనం. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దాన్ని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. చాలు. ఏమంట? ఇనుప ఆయుధం అంటే ఒక గొడ్డలి కావచ్చు, మనం తవ్వటానికి దాన్ని ఏమంటారు, గడ్డపార అంటారు కదా, దాన్ని ఏం చేస్తాం, అది మొద్దుగా ఉందనుకో, తవ్వాలా, ఏం చేయాలా, ఎంతో బలము దాని మీద వేయాలి. గొడ్డలు అనుకోండి, మనం ఏదైనా కట్టెలు కొట్టాలా, అది మొద్దుగుంటే ఎంతో దాని మీద మన బలమంతా ఉపయోగించాలి. అది పదునుగా ఉందంటే 2 ఏట్లు వేయాల్సిన దాన్ని 1 ఏటితే అయిపోతుంది. ఇక్కడ పనులు చేసే విషయంలో మనం ఏం కలిగి ఉండాలంట, ఆసక్తి కలిగి ఉండాలి. పనులు చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలంటే ఏం చేయాలి, పని చేసే వారముగా ఉండాలి. మన పిల్లలైన వారికి ఏం నేర్పించాలా, పని చేయుట నేర్పించాలి. చూడండి, మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబును అతని సహోదరుడైన యోహాను మరి ఇద్దరు సహోదరులు తన తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసి కొనుచుండగా చూచి వారిని పిలిచాను. చాలు. ఇక్కడ ఏం చేశారంట, యాకోబు యోహాను వాళ్ళ తండ్రి అయిన జెబెదయి ఏం చేసేవాడంటే చేపలు పట్టేవాడు. తన తండ్రికి సహాయకరంగా వాళ్ళిద్దరూ ఏం చేస్తారంట, ఆ వలలను బాగు చేసేవారుగా ఉన్నారు. అంటే తండ్రికి సహాయపడేవారుగా మనం చూస్తున్నాం. తండ్రికి సహాయపడాలంటే చిన్నప్పటి నుంచి మనం ఏం చేయాలి, పిల్లలకి ఏం చేయాలా, పని చేసేది నేర్పించాలి. పెద్ద పిల్లలైనప్పటికీ ఏ పని చేయరు, తప్పెవరిది, తల్లిదండ్రులను మనదే. మనం ఏం చేస్తాం, మనం చిన్న పిల్లలు కదా అని పని అంతా మనమే చేస్తాం. కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఎంతో బాధపడతాం. తెరిసా కూడా ఇప్పుడు 13 సంవత్సరాలు, ఏ పని రాదు. ఎప్పుడైనా బాగలేనప్పుడు ఏదైనా చేయమన్నాం అనుకో, ఎంతో బాధపడుతుంది. అంతా మమ్మీ నేనే చేయాలా, అంతా నేనే చేయాలి అంటే ఏమొచ్చు, ఏమి రాదు. కనీసం తన బాక్స్ గడుపునేది కూడా రాదు. తప్పెవరిది, నాదే కదా. నేను అదే అంట, తప్పు నాదే. ఎందుకు చెప్తున్నానంటే మన పిల్లలైన వారికి పని చేసేది ఏం చేయాలంటే నేర్పించాలి. తల్లిదండ్రులకి ఉపయోగపడేవారుగా, తల్లిదండ్రులైన వారికి సహాయకరంగా ఉండాలంటే వారికి ఏం నేర్పించాలా, పని చేసేది నేర్పించాలి. ఇక్కడ జెబెదయి యోహాను ఏం చేస్తారంటే తనకు తండ్రికి సహాయపడేవారుగా ఉండాలి. మనం ఇంట్లో పనులు నేర్పించినప్పుడే వారు దేవుని మందిరంలో కూడా పని చేయడానికి ఏం చేస్తారు, మనకు ఉపయోగపడని పిల్లలు దేవునికి ఉపయోగపడతారా, దేవుని ఇంట్లో ఉపయోగపడతారా? మన ఇంట్లో ఏ పని చేయలేదనుకోండి, దేవుని మందిరంలో పోయి పని చేయమంటే చేస్తారా? మొదట మన ఇంట్లో వారికి పని చేసేది నేర్పించినప్పుడు ఎక్కడ చేస్తారు, దేవుని మందిరంలో పని చేయడానికి కూడా ఏం చేయరు,
వెనకాడనే వెనకాడు. ఎలా ఉంటారంటే దేవుని మందిరంలో ఏ పనైనా చేయటానికి ఎట్లా ఉంటారు, సిద్ధంగా ఉంటారు. అందుకే మన పిల్లలైన వారికి మనం ఏం నేర్పించాలంటే పని చేసేది నేర్పించాలి. సామెతలు చూడండి, సామెతలు 22:29 వచ్చిన చూడండి. సామెతలు 22:29 వచ్చిన. తన పనిలో నిపుణత కలిగిన వారిని చూచుతువా, అల్పులైన వారిని ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. ఏం చేద్దా, పనిలో మంచి నేర్పరి గలవాడు ఏం చేస్తాడంట, అల్పుల ఎదుట కాదు, ఎక్కడ నిలబడతాడంట, రాజుల ఎదుట తన పనిని బట్టి తనకి ఘనత అక్కడ వస్తుంది. మన పిల్లలైన వారికి పని చేసేది నేర్పించినప్పుడు దేవుని ఇంటిలో ఘనమైన దేవుని మందిరము ఎలాంటిది, ఘనమైనది, అది అత్యున్నతమైన పరిశుద్ధమైన మందిరం. ఆ మందిరంలో పని చేయటానికి దేవుడు ఏం చేస్తాడంట, వారికి ఆ యొక్క ధన్యతను వారికి ఇస్తాడు. మన ఇంట్లో పని చేయలేదనుకోండి, దేవుని పని చేయటం ఎలా చేస్తారు వాళ్ళు, దేవుని పని ఇష్టంగా చేయరు. సామెతలు 18:9. పనిలో జాగు చేయవాడు నష్టం చేయవానికి సోదరు. చాలు, పనిలో జాగు చేయవాడు నష్టమునకు చేయవానికి సోదరు. పనిలో కొంతమంది ఎంత నిర్లక్ష్యంగా ఉంటారంటే అంత నిర్లక్ష్యంగా ఉంటారు. అలాంటి వారికి ఎవరికి సోదరుడు అంట, నష్టం చేయవాడికి సోదరుడు. పనిలో మనం ఎలా ఉండకూడదు. అందుకే బైబిల్లో చీమల యొద్దకు సోమరి చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోము అంటారు. అంటే పని చేసే విషయంలో మనం ఎలా ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. మన ఇంటి పనే కాదు, ఏ పని, దేవుని పనిలో కూడా మనం ఎలా ఉండాలంటే ఆసక్తితో దేవునింట్లో పని చేసేవారముగా ఉండాలి. దేవునింట్లో అది ఏ పనైనా కానీ ఎలా ఉండాలంట, ఆసక్తితో చేయాలి. ఇది నాది, నా దేవుని మందిరం, నా దేవుని ఇల్లు కాబట్టి ఇది నా బాధ్యత అని మనము చేయాలి. అది ఏ పనైనా కావచ్చు. హెబ్రోన్లో యూత్ మీటింగ్ జరిగినప్పుడు ఏం చేస్తారంటే చాలా వేల మంది వస్తారు. యూత్ మీటింగ్ జరిగితే సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. అక్కడ అందరూ చదువుకునే పిల్లలే, యవ్వనస్తుల పిల్లలే వచ్చి ఏం చేస్తుంటారంటే బాత్రూమ్లు కడుగుతూ ఉంటారు. అలా అయిపోయింది, మీటింగ్కి రెడీ వెళ్ళిపోగానే ఏం చేస్తారు, ఆ బాత్రూమ్స్ అంతా కూడా కడుగుతారు. మనం బాత్రూమ్కి వెళ్ళటానికి ఆ వాసనకి అక్కడ దాకా వెళ్ళి వచ్చేస్తాం. ఆ చదువుకున్న పిల్లలు ఏం చేస్తారంటే పోయి అన్ని శుభ్రం కడిగేస్తారు. మధ్యాహ్నం మీటింగ్ అయిపోయి వచ్చే సమయానికంతా శుభ్రంగా ఊడుస్తారు. ఎందుకు, దేవుని పట్ల వారికి దేవుని మందిరం పట్ల ఆశ ఉంది కాబట్టి, దేవుని పనులు చేయటానికి వారికి ఆశ ఉంది కాబట్టి ఏం చేస్తున్నారు, ఆసక్తితో అది మా దేవుని మందిరము, మా పని అని చేసేవారుగా ఉంటారు. అలాగే మనము దేవుని పని చేయట్లో ఏం కలిగి ఉండాలంట, ఆసక్తి కలిగి ఉండాలి. అది ఏ పనైనా కానీ. మరి ఇప్పుడు దేవుని పనిలో మనం ఏం కలిగి ఉండాలంట, ఆసక్తి కలిగి ఉండాలి. మరి ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, జనవరి వస్తుంది, మరి ఎంతమంది వెళ్ళి మందిరం కాడ పని చేస్తారు? మేము ఎక్కడ వెళ్తాం అక్క కదా, ఎవరు వెళ్తారు? మగ పిల్లలు వెళ్ళి చేస్తారు. అంతేనా? చేశారు ఒకసారి వెళ్ళి మీరు చేసినారా? కార్పెట్లు కూడా మేమే చేస్తాం. దేవుని పని దొరుకుతారు, కార్పెట్లు అవన్నీ పాత్రలు అవన్నీ ఫ్రెష్ మేమే చేసేస్తాం. కొన్ని చోట్ల అయితే అసలు వాళ్ళే చేసుకుంటారు, మాకెందుకులే అని ఉంటారు. మనం చేస్తే దేవుని దగ్గర మనకి ఏముంటుంది, బహుమానము ఉంటుంది. నేను చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన తర్వాతనే నేను దేవుని ఇంట్లో పని చేయలేదు. నా చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన ఆయన నేను దేవుని ఇంట్లో ఏ పని చేయకుండా ఉండేది. ఎక్కడైనా సరే ఏం చేస్తానంటే ఎవరు రాకపోతే నేనే ఊడుస్తాను, నేనే తుడిచేస్తాను. దేవుని మందిరం నేనే ఊడుస్తాను.
పిల్లలు చిన్న తెరిసా వాళ్ళు ఇక్కడికి వచ్చినా దేవుని మందిరంలో పని చేయకుండా ఉండేది. నేను గుంటూరు దగ్గర ఉంటే అప్పుడు చిన్న పాప తెరిసా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయినా ఆడెవ్వరు వచ్చి చేసేవాళ్ళు కాదు. ఇట్లానే మనలాగే మందిరానికి దూరంగా ఉంటుంది. ఆ చిన్న వయసులోనే వెళ్ళి అన్న చీపురు పట్టుకుని కూర్చోమంటాడు, పట్టమంటాడు. ఇంకా అప్పుడు ఇంకా చిన్న పాప ఆయన విలేమిని తీసుకెళ్ళేవాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే దేవుని మందిరంలో మనం పని చేస్తే అదేం కాదు, వ్యర్థంగా పోదు. దేవుని మందిరం పనుల విషయంలో మనం ఏం కలిగి ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. ఇంక మూడోది ఏం చేస్తామంటే ప్రార్థన చేసే విషయంలో ఏం కలిగి ఉండాలంట, ఆసక్తి కలిగి ఉండాలి. 2 మాటలు చూసుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గలవాడే మనుషుడైండి వర్షింపకుండానట్టు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఏమంట, మూడోది ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలంట, ప్రార్థన చేయుటలో ఆసక్తితో చేయాలి. అంటే భారంతో ప్రార్థన మనము చేయాలి, దాన్నే ఆసక్తితో. ఇక్కడ ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే ఏం చేశాడంట, ఆసక్తితో ప్రార్థన చేయాలి. దేనికోసం చేశాడు, ప్రభువా 3.5 సంవత్సరం వర్షము పడకూడదు అని ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరం వర్షం పడకపోతే నీళ్ళు ఎట్లా, పంటలు పడుతాయా? తాగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? సంవత్సరం అంతా బాగా ఎండలు కాస్తే బోర్లలో ఏముండవు, నీళ్ళుండవు, బాయిలలో నీళ్ళుండవు. ఏది సంవత్సరానికి ఒక్కసారి కొన్ని బావిలు ఏమైపోతాయి, ఎండిపోతాయి, బోర్లు ఎండిపోతాయి, మళ్ళా వర్షాకాలం వస్తేనే నీళ్ళు వస్తాయి. ఇక్కడ ఏలియా అయితే ఎన్ని సంవత్సరాలు అంట, 3.5 సంవత్సరం వర్షం పడకూడదు ప్రభా అని మనం చేద్దాం ఇప్పుడు ప్రార్థన. ప్రభా 3 సంవత్సరాలు వర్షం పడకూడదు ప్రభా అని ప్రార్థన చేస్తే పడకుండా ఉంటుందా? అంటే అటువంటి భారం మనలో లేదు. ఇక్కడ ఏలియా అయితే ఎలాగంట, ఆసక్తితో ప్రార్థన, ప్రభా 3.5 సంవత్సరం వర్షము పడకూడదు ప్రభా, ఎందుకంటే దుర్మార్గం అలాగా ఉంది. ఆహాబు తన రాజ్య పరిపాలనలో అలాగ చేస్తూ వచ్చినాడు. అందుకే ఏలియా అలాగ ప్రార్థన చేస్తాడు. ఆసక్తితో ప్రార్థన మనము చేయాలి. ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? అపోస్తల కార్యము 12వ అధ్యాయం 5వ వచనం. అపోస్తల కార్యము 12వ అధ్యాయం 5వ వచనం చదవండి. పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘం అయితే అతని కొరకు త్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చాలు. ఇక్కడ ఏమంట, పేతురు చెరసాల్లో ఉంచమన్నాడు. సంఘం అయితే ఏం చేస్తుందంట, అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేశారు. సంఘం అంతా కూడి పేతురు కొరకు ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నారంట. ఇక్కడ ఏలియా ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం వర్షం పడలేదు, మళ్ళా ప్రార్థన చేస్తేనే వర్షము పడింది. ఇక్కడ అపోస్తల కార్యంలో వీరు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు పేతుర్ని చెరసాల్లో నుంచి ఎవరు తీసుకొని వచ్చారు? దేవదూత వెళ్ళింది. చెరసాల్లో బంధించబడినాడు, తలుపులన్నీ వేయబడినాయి, తాళాలు వేయబడినాయి, సైనికులు ఉన్నారు. అయితే వారి ప్రార్థన పేతుర్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? చెరసాల్లో నుంచి తీసుకొని వచ్చింది. అటువంటి ప్రార్థన మనం చేయాలి. ఎంతమంది దేవుని బిడ్డలైన వారు చెరసాల్లో ఉన్నారు. మనం వింటున్నా, అది ఊరి పేరు నాకు గుర్తు రావట్లేదు. ఇంకా వారణాసి, ఇంకెక్కడ ఈ మధ్య అక్కడ క్రైస్తవులైన వారిని ఏం చేస్తూ వచ్చారు? మణిపూర్లో ఏం చేస్తూ వచ్చారు? ఎంతో దారుణంగా ప్రవర్తిస్తూ వచ్చారు. స్త్రీలను అయితేనేమి, వారిని కొట్టడం ఏంది, వారిని హింసించడం ఏంది, వారిని ఎంతో బాధ పెడుతూ వచ్చినారు.
వారి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన, ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తితో ప్రార్థన 2 కొరింథీ 1:10. 2 కొరింథీ 1:10 చదువు. 1 ఆయన అతి గొప్ప మరణం నుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. చాలు. ఎందుకొరకు మనం ప్రార్థన చేయాలంటే దేవుని వాక్యాన్ని బోధించే వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని వాక్యాన్ని ప్రకటించే వారి కొరకు ప్రార్థన చేయాలి. సువార్త చేసే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. నశించిపోయే వారి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన అంటే అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? పేతురును చెరసాల్లో నుంచి విడుదల పొందుతూ వచ్చినాడు. ఏలియా ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరం వర్షము పడలేదు. మనం కూడా అలాగూ ఆసక్తితో ప్రార్థన చేసేవారముగా ఉండాలి. 3 విషయాలు చూస్తుంది. వాక్యం వినుటలో ఏముండాలంట? మనకి ఆసక్తి కలిగి ఉండాలి. 1 గంట 2 గంటలు వినగానే విసుగు పుడతారు. ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు వెళ్తామా అని ఉండదు. ఏముండాలంట? వాక్యం వినుటకు ఆసక్తి కలిగి ఉండాలి. అందుకే యేసుప్రభు 3 దినాలు చెప్పినప్పటికీ వారు ఏం చేస్తూ వచ్చారు? వాక్యాన్ని ఆసక్తితో వింటూ వచ్చారు. మన వాక్యం మీద ఆసక్తి ఉంటే సమయానికి దేవుని ఇంట్లో కనబడాలి. ఎన్ని గంటలకు మన ప్రార్థన? 10 గంటలకు. 10 గంటలకు అన్నప్పుడు ఏదో ఒక పాట, 2వ పాట కన్నా మనం ఏం చేయాలంట? రావాలి. దేవుని మీద, దేవుని వాక్యం వినాలని ఆసక్తి ఉంటే. ఆసక్తి లేదంటే ఎప్పుడో వస్తాం. 2వది ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలంటే పనులు చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. మన ఇంటి పని కానీ లేదా మందిరంలో పని కానీ మనం చేయాలా, మన పిల్లలైన వారికి కూడా నేర్పించాలి పని చేసేది. మొదట మనం చేస్తేనే మన పిల్లలు ఏం చేస్తారు? మనం ఊడుస్తున్నాం అనుకోండి దేవుని మందిరం, వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఊడుస్తారు. మనం ఏదో దర్జాగా పోయి చూస్తే మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఇక 3వది ఏం కలిగి ఉండాలంట? ప్రార్థన చేయటంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఈ 3 మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు ఆశీర్వాదాన్ని మన వ్యక్తిగతంగా ఆశీర్వదింపబడతాం, కుటుంబంగా, సంఘంగా కూడా ఆశీర్వదింపబడతాం. మాట గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసుకుంటాం. అందరూ ఒకదానికే కాకుండా రక్షణ లేని వారు, మన కుటుంబాల కొరకు, మన మందిరానికి వచ్చే వాళ్ళ కొరకు, కుటుంబాల కొరకు ఒక్కరు ప్రార్థన చేయండి. 2వది క్రిస్మస్ జనవరి వస్తుందిగా, ఆ పరిచయ కొరకు ఒక్కరు ప్రార్థన చేయండి. ముందు నా దేవుని పని కూడా ఎంతో ఉంది. దేవుని మందిరము